నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ తాంత్రిక జ్యోతిష నిపుణులు డాక్టర్ భార్గవ దేవన గారు. భార్గవ దేవన గారు నమస్తే అండి. నమస్కారం అండి. చాలామంది ఈ మధ్యకాలంలో చూసుకున్నాం, అంటే ఒకప్పుడు భార్యాభర్తలంటే ఒక ఆదర్శమూర్తులుగా తీసుకునేవారు. శివపార్వతుల్లాగా, లేకపోతే లక్ష్మీనారాయణలాగా, రాధాకృష్ణులాగా. సరే, కాలక్రమేణా ట్రెండ్ మారుతూ వచ్చింది. విడాకులని ఇవన్నీ మనం చూసుకుంటున్నాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మధ్యకాలంలో మగవాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు, సేమ్ ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఆడవాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటే మగవాడికి ఎటువంటి నష్టాలు వస్తాయి? అది నష్టమా ప్రమాదమా అంటారా? ఏం చెప్తారు? ఇది ఒక రకంగా ప్రమాదమే అని చెప్పచ్చు. ప్రమాదం. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఏం తప్పు చేసినా కూడా అది మగవాడికే చెందుతుందని ఉంటుంది. అంటే మగవాళ్ళ ఖాతాలోనే వేస్తారంట. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ఇది వీళ్ళకు నష్టం కలిగించేది. అందుకనే దీనికంటే ముందే జాతక పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. మన పూర్వీకులు ఊరికే చెప్పలేదండి జాతకాలు, ఇప్పుడంతా ఏం జాతకాలు ఇవి అంటారు. తర్వాత నీకు తెలుస్తుంది. ఎప్పుడు కానీ అబ్బాయి జాతకంలో శుక్రగ్రహాన్ని చూడాలి. శుక్రుడు ఏ గ్రహాలతో అయినా కలిసాడా అనేది ఇంపార్టెంట్గా మీరు చూడాల్సి ఉంటుంది. తర్వాత కుజుడు ఎక్కడున్నాడు అనేది చూడాల్సి ఉంటుంది. ఇలా ఇక అమ్మాయి జాతకంలో కూడా మన గురుగ్రహాన్ని, రాహుగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది. వీటిని బట్టే మనం చెప్పేసేయచ్చు ఈ అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయి అని. తెలుస్తాయి జాతకంలో, తెలుస్తాయి జాతకంలో తెలుస్తాయి. కొన్ని జాతకాల్లో చూడండి కుజుడిని శుక్రుడిని బట్టి కూడా చెప్పేసేయచ్చు అంటే వీళ్ళు ఈ రిలేషన్ ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ జాతకంలో ముఖ్యంగా కుజుడున్న స్థానాన్ని బట్టి వీళ్ళకు ఎట్లాంటి రిలేషన్స్ ఉంటాయి అని కూడా మనం చెప్పేసేయచ్చు. అట్లా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి జాతక పరిశీలన చేసుకుంటే ఇవి ఎలా తయారవుతాయి అనేది మీకు అర్థమైపోతుంది. కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, ఏమంటే ప్రేమించుకొని మేము పెళ్లి చేసుకున్నాము, అయినా కూడా మాకు ఇట్లా తయారయ్యింది అని చెప్తారు. వాళ్ళ జాతకంలో భయంకరమైన దోషాలు ఉంటాయి అమ్మాయి జాతకంలో. ఇంకా అలాంటప్పుడు ఒకటికి మించి వివాహాలు అయ్యే యోగం ఉంటుంది అమ్మాయికి. ఇతడికి డైవర్స్ ఇచ్చేస్తుంది, ఈ అమ్మాయి వేరే వాడిని చూసేసుకుంటుంది. ఇంకా వీడు 2 రోజులు ఉంటాడు, తర్వాత పోతాడు పైకి. అంటే ఇది దోషంలో చూడాలా లేకపోతే శాపంలో చూడాలంటే ఏం చెప్తారు? ఇవి మల్టిపుల్ అండి. కర్ణం చావు 1,00,000 కారణాలు అన్నట్టు వీళ్ళు ఈ భూమి మీద ఇలా అనుభవించాలి అనే దానికి పోయిన జన్మలో రకరకాల కర్మలు చేసి ఉంటారు. అవన్నీ కలగలిపి కూడకొని ఇప్పుడు వచ్చేస్తాయి అన్నమాట. అది అలా మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం భర్తకు తెలిసింది అంటే అతనికి ప్రమాదం ఇంకా పొంచుంది. అయితే శాస్త్రం అయితే అదే చెప్తోంది. భార్య ఏం తప్పు చేసినా అది భర్తకే వస్తుందని చెప్తుంది. అంటే ఏ రూపంలో వస్తుంది? అంటే భరణం అది ఎట్లయినా రావచ్చండి, ఆర్థికంగా అది ఎట్లయినా రావచ్చు, మల్టిపుల్గా కూడా రావచ్చు. కాబట్టి మనం 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సైమల్టేనియస్లీ మగవాళ్ళు కూడా చేసిన అదే ఫలితం ఉంటుందంటారా? మగవాళ్ళకి చేస్తే మగవాళ్ళకే వస్తుంది. సేమ్ ఇదే ఇప్పుడు లేడీస్కి అయితే ఎలా వచ్చిందో జెంట్స్కి కూడా అలానే వస్తుందంట. అంతే వస్తుందండి. జెంట్స్ విషయంలో కూడా అంతే. మనము అందుకేనండి నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళ జాతకమైన గ్రహాలను బట్టే మనం వాళ్ళని లెక్క వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నా దగ్గరికి మొన్న మధ్య ఒక క్లయింట్ వచ్చాడు. 55 ఏళ్ళ ఆ క్లయింట్కి 28 ఏళ్ళ 30 ఏళ్ళ అమ్మాయిని ఏదో ప్రేమిస్తున్నానని వచ్చాడు నా దగ్గరికి. సో మరి ఇంత వయసు వచ్చినా కూడా ఆయనకు చింత సచ్చినా పులుపు సావలేదు అన్నట్లుంది. మరి ఇట్లాంటి జాతకులకి ఏం చెప్పాలి అంటే, జాతకంలో గ్రహాలు అట్లా ఘోషిస్తున్నాయి. ఆయనకు అష్టమ స్థానంలో కుజశుక్రులు ఉన్నారు. అష్టమంలో కుజశుక్రులు మగవాడికి ఉన్నప్పుడు ఏమవుతుంది? విపరీతమైన కామము, కోరికలు అనేవి ఉంటాయి. అది కట్టెల మీద పెట్టేంత వరకు కూడా పోవంట. అబ్బో. మరి ఇట్లాంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. మొన్న మధ్య వచ్చాడు ఇంకొక ఆయనకు దాదాపు 50 ఏళ్ళ పైన ఉంటాయి. 2 భార్యలు, ఇద్దరు భార్యలు, పెద్ద పెద్ద కొడుకులు ఉన్నారు. ఇప్పుడు 3వ భార్యను చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడా ఒప్పించుకున్నాడు. అద్భుతం అండి. అంటే ఇంకేం చెప్తాను చెప్పండి. వాళ్ళ ఒప్పుకున్న వాళ్ళకి ఇది లేదు, ఒప్పించిన ఆయనకి ఇంకా ఈయనకి అస్సలు మానం లేదు. అంటే దీనివల్ల ఆయుష్ తగ్గుతుందని నేను విన్నాను, నిజమే అంటారు? అది లేదండి, దానికి దీనికి సంబంధం లేదు. అవునా? అంటే ఆయుష్ కారకుడు శని అవుతాడు ఎప్పుడు, కాబట్టి ఆయనకి ఈయనకి సంబంధం ఏం లేదు. అంటే ఎక్కువ అక్రమ సంబంధాలు పెట్టుకున్న
లైంగిక సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ ఆయుష్ దీర్ఘకాలంగా తగ్గుతూ వస్తుందని నేను విన్నాను, అందుకని అడిగాను. అలా కాదు, ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే శుక్ర ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. ఆ శుక్ర ఎనర్జీ మారిపోతూ ఉంటుంది, ధన నష్టము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది మంచి స్త్రీలు ఒకవేళ అయితే మీకు ఏం కాదు. కొంతమంది విషజాతి స్త్రీలు ఉంటారు, విషకన్యా యోగం అని ఒకటి ఉంటుంది జ్యోతిష్యంలో. ఆ విషకన్యా యోగం ఉన్న స్త్రీలకి తగిలినారనుకోండి మొత్తం సర్వనాశనం అయిపోతారు. అంటే పైకి మంచిగా అందం కనబడతా కానీ లోపల విషయం విషకన్య లోపల, దాని పేరే విషకన్యా యోగము. కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మొత్తం బ్లాస్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు మంచిగా ఉన్నారంటే వాళ్ళ అదృష్టం అది, అది అంతే అంటారు. కానీ మొత్తానికి అయితే ప్రమాదం అయితే పొంచి ఉందంటారు ఈ పరంగా. ఖచ్చితంగా అంటే ఉంటుంది. సో తస్మాత్ జాగ్రత్తగా ఉంటే బెటర్. అంతే కదండి మరి. ఓకే సార్, ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదా, మరో టాపిక్తో కలుద్దాం.